గవర్నమెంట్ జాబుల కోసం చదివించే పేరెంట్స్, సిలబస్ ఎప్పుడు అయిపోగొట్టుకుందామన్న టీచర్స్, ర్యాంకుల కోసం చదివించే స్కూల్స్, వీటి కోసం పాకులాడితే ఏ ఒక్క స్టూడెంట్ కూడా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోలేడు. అన్న మనం చదువుతున్న చదువు ఒక బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని ఎంతమందికి తెలుసు? చదువు అనేది మనం జీవితంలో ఎలా బ్రతకాలని నేర్పించేదే కానీ ఎవరి కింద బతకాలని నేర్పించేది కాదు. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ వ్యాపారాల కోసము వాళ్ళ గవర్నమెంట్ని ఫామ్ చేసుకోవడానికి మనలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి ఇలాంటి చదువు చెప్పారు. అంటే అందరు గొర్రెల్లాగా వాళ్ళ కింద పనిచేయడానికి. ఇంకా అదే సిస్టాన్ని పట్టుకొని మనం ఇంకా అలాగే వెళ్తున్నామంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్ గా లేదని. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాన్నా. అలా ఇప్పుడు మనము మహాభారతంలో పాండవులలో ఇద్దరిని తీసుకుందాం. ఎవరిని? అర్జునుడిని, ఇంకోటి భీముడిని. అయితే భీముడికి దేంట్లో ఇంట్రెస్ట్? గదా యుద్ధంలో ఇంట్రెస్ట్. కాబట్టి గదా యుద్ధంలో అతన్ని ఫేమస్ చేశారు, దాంట్లో బెస్ట్ ఇప్పించారు. అదే అర్జునుడు ధనుర్విద్యలో ఫేమస్, అంటే ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ ని ధనుర్విద్యలో ఫేమస్ చేశారు. అదే విధంగా ఒకప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎవరి ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళకి, అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి అది నేర్పించారు. కానీ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అది లేదు. అందరూ జాబులు చేయాలి, గొర్రెలాగా వాళ్ళ వెనుకనే వెళ్ళాలి అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకరి కింద పనిచేపించే ఎడ్యుకేషన్ సిస్టమే ఉంది కానీ వాళ్ళ కోసం స్వతహాగా వాళ్ళు ఎదగాలి అనే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడ లేదు. ఇప్పుడు ఎప్పుడు పెడుతున్నావు నువ్వు? అది ఇంటర్, డిగ్రీ మొత్తం అయిపోయినాక కోచింగ్ తీసుకోవడానికి పంపిస్తున్నారు అక్కడ. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మారాలి. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్టా రాంగా అనేది మీరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అదే విధంగా కంటెంట్ నచ్చితే లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దీని మీద కూడా ఒక పాడ్కాస్ట్ ఇస్తాను, ఓకేనా?